హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్, ఇవాళ వీడియోలో మనం పాస్పోర్ట్కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. చూడండి, దానికోసం మీరు గూగుల్ ఓపెన్ చేశాక గూగుల్లో పాస్పోర్ట్ అని టైప్ చేయండి. PASS పాస్పోర్ట్. ఓకేనా, పాస్పోర్ట్ అని టైప్ చేసుకున్న తర్వాత మీకు దీనిలో ఫస్ట్ ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ని క్లిక్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి passportindia.gov.in gov.in అని వచ్చేసింది. దీన్ని క్లిక్ చేయండి. ఓకే, దీన్ని క్లిక్ చేసుకొని దీని ద్వారా మనం పాస్పోర్ట్కి అప్లై చేసుకోవచ్చు. పాస్పోర్ట్కి అప్లై చేయడానికి మీకు ఒక ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఎందుకంటే దానిలో నుంచి మనకు అమౌంట్ కట్ అవుతుంది. ఆన్లైన్ ద్వారా పే చేస్తే బెస్ట్, చలాన్ ద్వారా కూడా పే చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంతా ఆన్లైన్లో నడుస్తుంది కాబట్టి ఆన్లైన్ పేమెంట్ బెస్ట్. 1500 రూపాయలు దానికి అవుతాయి. ఓకే, చూడండి, ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ అని ఉంది, న్యూ యూజర్ అని ఉంది. అంటే మీరు ఇప్పటివరకు మీరు ఒక దీనిలో ఐడి క్రియేట్ చేసుకోకపోయినట్టయితే మీరు చూడండి, ఇక్కడ న్యూ యూజర్ని క్లిక్ చేయండి. ఓకే, న్యూ యూజర్ని క్లిక్ చేసేసిన తర్వాత మనకేంటంటే ఇలా వచ్చేస్తుంది. ఓకే, వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు పాస్పోర్ట్ ఆఫీస్ అని ఉంటుంది. ఓకే, సెలెక్ట్ పాస్పోర్ట్ ఆఫీస్ అంటే మీకు దగ్గరగా ఉండే పాస్పోర్ట్ ఆఫీస్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. హైదరాబాద్ మీకు ఏది దగ్గర ఉంటే ఆ ఆఫీస్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు హైదరాబాద్ కదా, హైదరాబాద్ చేసుకుంటాం. ఓకేనా, గివెన్ నేమ్, మీ నేమ్ ఇచ్చేసుకోండి. ఓకేనా, తర్వాత వచ్చేసి మీ సర్నేమ్ ఇచ్చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఫిలప్ చేసేసుకోండి. ఏమేమైతే స్టార్ సింబల్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ ఫిలప్ చేసేయండి. మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. తర్వాత వచ్చేసి మీ యూజర్ ఐడి ఇక్కడ ఇచ్చేసి చెక్ అవైలబిలిటీని క్లిక్ చేయండి. ఓకేనా, పాస్వర్డ్ ఇవ్వండి. ఓకేనా, పాస్వర్డ్ అనేది చూడండి మనం మామూలుగా ఇస్తాం కదా, ఇలా ఒక ఆల్ఫాబెట్, ఒక క్యారెక్టర్, ఒక స్పెషల్ క్యారెక్టర్ అలా ఉండేలాగా ఇచ్చేసుకోండి. ఓకేనా, ఇక్కడ నేను అలాగే ఇస్తున్నాను. ఇది టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ హింట్ క్వశ్చన్, ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే మీకు గుర్తుకు రావడానికి ఒక హింట్ క్వశ్చన్ కూడా తీసేసుకోండి. ఓకే, తర్వాత కింద ఇక్కడ క్యాప్చా అడుగుతుంది, క్యాప్చా యూజ్ చేయండి. ఓకే, ఇది ఇచ్చేసిన తర్వాత రిజిస్టర్ని క్లిక్ చేసుకోండి. రిజిస్టర్ని క్లిక్ చేస్తే ఏంటంటే అంతా మీరు కరెక్ట్ ఫిల్అప్ చేసినట్టయితే చూడండి, థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ పాస్పోర్ట్ సేవా పోర్టల్ అని వచ్చేస్తుంది. దీన్ని ఏంటంటే మనం యాక్టివేట్ చేయడానికి మీరు ఏ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చారో ఆ ఈమెయిల్ అడ్రస్కి మీకు ఒక లింక్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. చూడండి, ఇలా వచ్చేస్తుంది. మనకి ఏంటంటే పాస్పోర్ట్ రిజిస్ట్రేషన్ అని వచ్చేస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. ఓకేనా, రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే చూడండి ఇదంతా కరెక్ట్ వచ్చేసింది. వచ్చేసిన తర్వాత మీకు కింద ఒక లింక్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మీకు అప్పుడు మీరు రిజిస్టర్ చేసుకునేది యాక్టివేట్ అయిపోతుంది. ఓకేనా, యాక్టివేట్ అయిన తర్వాత చూడండి మీరు ఇక్కడ మీ ఎంటర్ యూజర్ ఐడి అని ఉంది. ఓకేనా, యూజర్ ఐడి ఇచ్చేయండి. ఇంతకుముందు నేను ఏం యూజర్ ఐడి ఇచ్చేసానో ఆ యూజర్ ఐడి ఇచ్చేసిన తర్వాత యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది. క్లిక్ హియర్ టు లాగిన్. ఓకే, దీన్ని క్లిక్ చేద్దాం. దీన్ని క్లిక్ చేస్తే మీకు లాగిన్ పేజ్కి వెళ్తుంది. లాగిన్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన యూజర్ ఐడిను మన పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోతాం. ఓకేనా, మీ పాస్వర్డ్ ఇచ్చేసుకోండి. ఇక్కడ ఉన్న క్యాప్చా కూడా ఇచ్చేసి లాగిన్ ప్రెస్ చేయండి. ఓకే, లాగిన్ ప్రెస్ చేస్తే మీకు ఏంటంటే ఇందులోకి లాగిన్ అయిపోతాం. అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ మనకు అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్, రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్, దీనిలో రెండు ఉన్నాయి. ఓకేనా, మనం ఏం చేద్దామంటే దీన్ని క్లిక్ చేద్దాం ఇప్పుడు. ఓకే, దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకు చూడండి ఇక్కడ ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. ఇక్కడ ఇదేంటంటే మనం క్లిక్ చేసి దీన్ని డౌన్లోడ్ చేసి దీన్ని ఫిల్ చేసి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మన దగ్గర ఉండే పాస్పోర్ట్ ఆఫీస్లో చేయాల్సి ఉంటుంది. ఓకే, అది అవసరం లేకుండా మనం ఏం చేద్దామంటే ఇంకొక వే ఉంటుంది. క్లిక్ హియర్ ఏంటిది, ఇది ఆన్లైన్ క్లిక్ చేయడానికి యూజ్ చేయండి. ఇప్పుడు అంతా ఆన్లైన్ చేస్తేనే బెస్ట్. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇక్కడ మన స్టేట్ తీసేసుకోండి. మన స్టేట్ ఏంటి అంటే ఆ స్టేట్ తీసేసుకోండి. ఓకే, ఇప్పుడు అండి నేను ఇక్కడ తెలంగాణ తీసేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి డిస్టిక్ ఏంటి అనేది తీసేసుకున్న తర్వాత మీకు ఏంటంటే రిజిస్టర్ అయిపోతుంది, అంటే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ పేజ్కి వెళ్ళిన తర్వాత మీకు ఆల్రెడీ ఒక పాస్పోర్ట్ ఉంటేనేమో రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్ అంటే మీ దగ్గర ఉండే ఆ పాస్పోర్ట్లో పేజెస్ ఉంటాయి కదా, పేజెస్ అయిపోయినా దానికోసం మనకి ఇక్కడ ఇది యూజ్ చేసుకోవచ్చు. మనం ఫ్రెష్ పాస్పోర్ట్ కాబట్టి ఫ్రెష్ తీసేసుకుంటాం. తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు టైప్ ఆఫ్ అప్లికేషన్ అని ఉంది, నార్మల్ అని ఉంది, తత్కాల్ అని ఉంది. నార్మల్ తీసుకుంటేనేమో మీకు ఇది దాదాపుగా 4 రోజులు పడుతుంది. ఓకేనా, దీనికి ఏంటంటే 1500 రూపాయలు ఖర్చు అవుతుంది. అలా కాకుండా ఈ తత్కాల్ ఉంటుంది. తత్కాల్ తీసుకుంటే ఏంటంటే ఒక వారం రోజులలో మీకు ఇష్యూ చేసేస్తారు. కాకపోతే 3000 రూపాయలు అవుతుంది. ఓకేనా, మీకు పాస్పోర్ట్లో ఎన్ని పేజెస్ కావాలి అంటే 36 పేజెస్ కావాలా, 60 పేజెస్ ఉన్న పాస్పోర్ట్ కావాలా అనేది ఎక్కువ తీసుకుంటే ఎక్కువ పైసలు అవుతాయి. ఇది కామన్ ఇక మీకు. ఓకేనా, 36 తీసేసుకొని నెక్స్ట్ ప్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏంటంటే మీ నేమ్ ఇవ్వండి. అక్కడ సేమ్ ఇంతకుముందు ఎలా ఇచ్చారో అది. తర్వాత వచ్చేసి సర్నేమ్, తర్వాత వచ్చేసి ఇవన్నీ ఫిలప్ చేసుకోండి. ఇవి మామూలు మీరు ఇంతకుముందు మామూలు ఈమెయిల్ అడ్రస్ చేస్తే ఎలా చేస్తారో అవన్నీ సేమ్ చేసేసేయండి. అన్నీ ఫిలప్ చేయాల్సిన అవసరం ఏం లేదు. పాన్ కార్డు, ఓటర్ ఐడి ఇవన్నీ ఉన్నాయి, అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే దీనిలో ఏదైతే స్టార్ సింబల్ ఉన్నాయో వాటిని అన్నిటిని తీసేసుకోండి. ఓకేనా, ఇక్కడ మీకు ఎంప్లాయ్మెంట్ టైప్ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్, మీరు ఎంప్లాయ్ అయితే ఎంప్లాయిడ్ అని రాసేసుకోండి. ఓకేనా, మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారా, ఫాదర్ కానీ లేకపోతే వైఫ్ కానీ ఎవరైనా ఉన్నారని అడుగుతుంది. ఓకే, నో.
అది చేసేస్తున్నాను. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో అది చేసేయండి. తర్వాత వచ్చేసి ఇఫ్ అప్లికెంట్ ఎలిజిబుల్ ఫర్ నాన్ సిఆర్ కేటగిరీ, దీని ఎస్ ఉంచండి. ఏంటంటే ఇది మనం 10th కంటే అబోవ్ చదువుకున్నామా లేదా అని అడుగుతుంది. ఓకే ఎస్ అని ఇచ్చేసేయండి. తర్వాత ఏమన్నా ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే అది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ ప్రెస్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఓకే, సేమ్ ఇక్కడ మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అడుగుతుంది. ఫ్యామిలీ డీటెయిల్స్ అడిగిన తర్వాత ఇక్కడ మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇచ్చేయండి. ఫాదర్ నేమ్ అదంతా ఇచ్చేసేయండి. ప్రజెంట్ రెసిడెన్షియల్ అడ్రస్, మీ అడ్రస్ అడుగుతుంది, మీ అడ్రస్ ఇచ్చేయండి. ఓకేనా, ఇఫ్ యు ఆర్ ప్రజెంట్ అడ్రస్ అవుట్ ఆఫ్ ఇండియా, ఓకే మీరు బయట వాళ్ళైతే ఎస్ అని ఇచ్చేయండి. లేదుగా మనం ఇక్కడ వాళ్ళమే కాబట్టి అది ఇచ్చేస్తున్నాను. ఓకేనా, తర్వాత వచ్చేసి రెసిడెన్స్ ఇండియా అంటే ఎక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు ఆ ఇయర్ ఇచ్చేసేయండి. ఓకేనా, మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారో. ఓకే, తర్వాత వచ్చేసి మీ ఏంటి అడ్రస్ ఇవ్వండి. ఓకేనా, హౌస్ నేమ్, ఆ తర్వాత వచ్చేసి మీ అడ్రస్ మొత్తం ఇచ్చేసేయండి ఇక్కడ. ఓకే, ఇక్కడ మీ పోలీస్ స్టేషన్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. ఆ పోలీస్ స్టేషన్ డీటెయిల్స్ కూడా ఇచ్చేయండి. మీ పిన్ కోడ్ నెంబర్ అడుగుతుంది, పిన్ కోడ్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇచ్చేసేయండి ఇక్కడ. ఓకేనా, ఇవన్నీ ఫిలప్ చేసేసుకున్న తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ ఉంటే మీ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చేసుకోండి. ఓకేనా, తర్వాత ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మీ పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ సేమ్ అని అడుగుతుంది. ఓకే, ఎస్ అయితే ఎస్ ఇచ్చేయండి, నో అయితే నో ఇచ్చేయండి. ఒకవేళ నో అయితేనేమో మీకు మళ్ళీ అది అడుగుతుంది. ఓకేనా, హౌస్ నెంబర్ వాటినన్నిటిని ఫిలప్ చేసేయండి. ఓకేనా, చేసేసుకున్న తర్వాత ఇవన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ప్రెస్ చేసేయండి. ఓకేనా, నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఇక్కడ ఏంటంటే మీ నేమ్, అడ్రస్, మొబైల్ నెంబర్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ అని అడుగుతుంది. మీ వేరే వాళ్ళది ఎవరిదైనా నెంబర్ ఇచ్చేసుకోండి, వాళ్ళ పేరు ఇచ్చేసుకోవచ్చు మీరు. ఇచ్చేసి నెక్స్ట్ ప్రెస్ చేసేయండి. ఓకేనా, నెక్స్ట్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు అది ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ రిఫరెన్స్ అంటే మీ ఇంటి పక్క వాళ్ళ నెంబర్లు అవన్నీ ఇచ్చేయండి. ఏంటంటే ఓకేనా, ఒక రెండు అడ్రస్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ప్రెస్ చేసేయండి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు పాస్పోర్ట్ ఉందా అని అడుగుతుంది. మనకు లేదు కాబట్టి ఇది ఎట్లాగో నోనే పెడతాం. ఫస్ట్ ఫ్రెష్ చేస్తున్నాం కాబట్టి అవి ఎవర్ అప్లైడ్ ఫర్ పాస్పోర్ట్ అని అడుగుతుంది. ఓకే, నో అని ఇచ్చేద్దాం రెండు. ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ప్రెస్ చేయండి. మీకు ఇంతకుముందు ఏమన్నా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉన్నాయా అవన్నీ అడుగుతుంది. ఓకేనా, వీటిని అన్నింటినీ జనరల్ ఉంటాయి, వీటిని చదువుకొని మీరు కూడా వీటి ఎస్ అయితే ఎస్, నో అయితే నో ప్రెస్ చేసేయండి. ఓకే, అదంతా ఇచ్చేసి మనం నెక్స్ట్ ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి మీరు అక్కడ ఇచ్చినవన్నీ ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది. అక్కడ మీరు ఇచ్చిన మీ డీటెయిల్స్. ఓకేనా, తర్వాత వచ్చేసి మీ అడ్రస్. ఓకే, అంటే మీ పాస్పోర్ట్ మీద ఏమేమి వస్తుందో అంతా ఇక్కడ చూపిస్తాను అన్నట్టు. ఓకేనా, చూపించిన తర్వాత ఒకవేళ ఇది కరెక్ట్ అయితే నెక్స్ట్ ప్రెస్ చేయండి, లేకపోతే ఏమైనా తప్పులు ఉంటే ప్రీవియస్కి వెళ్ళి మనం చేంజెస్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా, తర్వాత మీరు ఇది ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు అది నేమ్ ఇచ్చేయండి. ఓకేనా, మీరు ఇది మీ ప్లేస్ నేమ్. ఓకే, ఎయిటింగ్ లైన్ కాలనీ అని ఇచ్చేసాను. డేట్ ఆఫ్ చేసే ఆటోమేటిక్. ఇక్కడ వచ్చేసి ఆ అగ్రీ క్లిక్ చేస్తున్నాను. ఆ అగ్రీ క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి మీరు మధ్యలో దీన్ని సేవ్ కూడా చేసుకోవచ్చు. సేవ్ మై డీటెయిల్స్ అంటే మళ్ళీ మీకు ఏమైనా పవర్ పోయినా లేకపోతే ఏదైనా మీరు క్లోజ్ చేయాల్సి వచ్చినా మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సిన అవసరం లేకుండా దీన్ని సేవ్ చేసేసుకోవచ్చు. సేవ్ చేసుకున్న తర్వాత చూడండి పాస్పోర్ట్ సేవ ఎస్ఎంఎస్ సర్వీస్ ఎన్రోల్మెంట్, ఎస్ ఐ విష్ టు ఎన్రోల్ పాస్పోర్ట్ సేవ ఎస్ఎంఎస్ సర్వీస్. ఒకవేళ ఈ ఎస్ఎంఎస్ సర్వీస్ చేయాలనుకుంటే మీరు ఎస్ అని ఇవ్వండి. ఇస్తే ఇది ఏంటంటే 35 రూపీస్ అవుతుంది. అవసరం లేదు నాకు ఇది. నో అని ప్రెస్ చేస్తున్నాను. నో అని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఇవన్నీ దాదాపుగా అవన్నీ అవసరం లేదు, మనం ఇవన్నీ నోనే ప్రెస్ చేసేయండి. నోనే ప్రెస్ చేసుకున్న తర్వాత సబ్మిట్ ఫామ్ని క్లిక్ చేయండి. సబ్మిట్ ఫామ్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత చూడండి మనం ఇక్కడ మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ కూడా వచ్చేసింది. వచ్చేసిన తర్వాత పే షెడ్యూల్ అపాయింట్మెంట్ అంటే మనం ఒక అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికోసం చూడండి ఇక్కడ పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ అని ఉంటుంది. వచ్చేసిన తర్వాత చూడండి మీరు పేమెంట్ అనేది ఎలా చేస్తారు, ఆన్లైన్ పేమెంట్ ద్వారా చేస్తారా, చలాన్ ద్వారా చేస్తారా. మామూలుగా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆన్లైన్ పేమెంట్ తీసేసుకుంటాం. నెక్స్ట్ ప్రెస్ చేసి ఓకే ప్రెస్ చేస్తాం. ఓకే ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే చూడండి మీకు మనకి అపాయింట్మెంట్ ఏంటంటే ఈ డేట్ రోజు వచ్చేసింది అన్నట్టు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇవ్వండి పేమెంట్ ఇచ్చేటప్పుడు ఒకటి ఏంటంటే ఒకసారి మీరు పేమెంట్ చేశారంటే మళ్ళీ మీకు ఇది మీ పేమెంట్ అనేది మళ్ళీ మీకు ఇవ్వరు. ఓకేనా, నెక్స్ట్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత చూడండి మనకు ఎక్కడెక్కడైతే అపాయింట్మెంట్ అవైలబిలిటీ ఉందో ఇక్కడికి వెళ్ళచ్చు. చూడండి నాకు ఏంటంటే నిజామాబాద్లో ఉంది, తర్వాత వచ్చేసి బేగంపేట్, అమీర్పేట్, టోలీచౌకి, తిరుపతి, విజయవాడ. నాకు ఇక్కడ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉందో ఆ డేట్స్ చూసుకోండి. ఓకేనా, 14th, 26th ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని అన్నింటిని చూసేసుకోండి. నాకు దగ్గరగా ఏముంటుందో అక్కడికి వెళ్ళిపోవచ్చు నేను. ఓకే, అమీర్పేట్. ఓకే, ఇది తీసేసుకోవచ్చు. 28, 8 అంటే ఎల్లుండి వస్తుంది అన్నట్టు, అట్లా తీసేసుకోవచ్చు. ఓకే, తీసేసుకున్న తర్వాత చూడండి మనకి ఇక్కడ మీకు ఏది కావాలో అది తీసేసుకోండి. ఓకే, నాకు కావాల్సింది ఇప్పుడు దానిలో ఆ డేట్స్లో రోజు మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, నేను ఇక్కడ అపాయింట్మెంట్ అమీర్పేట్ అని తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలి అంటే దీన్ని నింపాల్సి ఉంటుంది. ఏంటిదే
డిబిసి, ఓకేనా, ఐఎఫ్ఎం. ఇక్కడ ఏ కోడ్ అయితే ఇచ్చారో అది ఇచ్చేసి నెక్స్ట్ ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మనం ఎంత పే చేయమని అడుగుతుంది అంటే 1500 పే చేయమని అడుగుతుంది. మీకు ఒకవేళ పే అండ్ బుక్ అపాయింట్మెంట్ని క్లిక్ చేసినట్టయితే మీకు 28th రోజు వరకు ఇది అపాయింట్మెంట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. ఆ రోజు మనం మీ దగ్గర ఉన్న ఒరిజినల్ సర్టిఫికేట్స్, అంటే మీ దగ్గర ఉన్న స్టడీ సర్టిఫికేట్, మీ రెసిడెన్షియల్ ప్రూఫ్, ఓకేనా, మీ దగ్గర ఏమేమైతే ప్రూఫ్స్ అన్నీ ఉంటాయో ఆ ప్రూఫ్స్ అవన్నీ తీసుకెళ్ళి మనం అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఫస్ట్ కౌంటర్లో మొత్తం వెరిఫికేషన్ చేసిన తర్వాత మిమ్మల్ని సెకండ్ కౌంటర్కి పంపిస్తారు. సెకండ్ కౌంటర్లో వెరిఫికేషన్ చేసిన తర్వాత థర్డ్ కౌంటర్కి పంపిస్తారు. ఆ థర్డ్ కౌంటర్ దగ్గర ఏంటంటే మీకు అంటే పాస్పోర్ట్కి పోలీస్ వాళ్ళని పంపించాలంటే వెరిఫికేషన్ కోసం పోలీస్ వాళ్ళని పంపిస్తారు. ఆ పోలీస్ వాళ్ళు పంపించాలా వద్దా అనేది ఏంటంటే మీకు అతను డిసైడ్ చేసేస్తాడు అన్నట్టు, ఓకేనా. ఒకవేళ అతను వద్దనుకుంటే డైరెక్ట్ మీకు పాస్వర్డ్ ఇష్యూ చేయొచ్చు. లేదా ఇప్పుడైతే కంపల్సరీ మీకు పాస్వర్డ్ పోలీస్ వాళ్ళని అయితే కంపల్సరీ పంపిస్తున్నారు, ఓకేనా. ఒక 2-3 డేస్లో మీకు ఏంటంటే పోలీస్ ఎంక్వైరీ కోసం మీ ఇంటికి వస్తారు. ఒకవేళ అతను అన్నీ కరెక్ట్ ఉంటే ఓకే చేసి వెళ్ళిపోతాడు. లేకపోతే ఏంటంటే కొంతమంది మనీ కూడా తీసేసుకుంటారు. మనీ తీసుకొని ఓకే చేస్తారు. ఓకే, మీకు ఈ పాస్పోర్ట్ అనేది ఏంటంటే పోస్ట్ ద్వారా వచ్చేస్తుంది 1 మంత్లో. ఓకే వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.